శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గినాన్లో ఎపిసోడ్ 44 పార్ట్ 1 ట్రిచురేషన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. నమస్కారమండి. మునుపటి ఎపిసోడ్ 43 పార్ట్ 2లో మనం మందుల తయారీ ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్లో భాగంగా ట్రిచురేషన్, డైల్యూషన్ ఇంకా సక్సెషన్ గురించి ఒక స్థూల అవగాహన అంటే ఒక ఓవర్ వ్యూ తెలుసుకున్నాం. అవును, ఆ ప్రాసెస్ అంతా ఒక బేసిక్ లెవెల్లో కవర్ చేశాము. సో ఇప్పుడు మనం ఆ తయారీ ప్రక్రియలోని మొట్టమొదటి దశను లోతుగా విశ్లేషించబోతున్నాం. అసలు ఈ ట్రిచురేషన్ అంటే ఏమిటి, అది ఎందుకు అంత అవసరం అనే అంశాల చుట్టూ మన ఈనాటి చర్చ సాగుతుంది. కరెక్ట్ అండి. ఈరోజు ప్రధానంగా మనం ట్రిచురేషన్, అదేనండి గ్రైండింగ్ ప్రాసెస్ పై దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా దీని డెఫినిషన్ ఏమిటి, దీని పర్పస్ ఏమిటి, ఆ మెథడ్ ఎలా ఉంటుంది, అలాగే దీని క్లినికల్ రెలెవెన్స్ ఏమిటి అనేది చాలా డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఖచ్చితంగా. సో పార్ట్ 1తో మొదలు పెడదాం. అసలు వాట్ ఈజ్ ట్రిచురేషన్? ట్రిచురేషన్ అంటే ఏమిటి? ట్రిట్యురేషన్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక ఘన పదార్థాన్ని అంటే సాలిడ్ సబ్స్టెన్స్ని లాక్టోస్తో కలిపి నూరడం. లాక్టోస్ అంటే? లాక్టోస్ అంటే పాల నుంచి తీసే చక్కెరండి, షుగర్ ఆఫ్ మిల్క్ అంటారు. దాంతో కలిపి దీన్ని గ్రైండ్ చేస్తారన్నమాట. ఓహో, అంటే జస్ట్ ఒక ఘన పదార్థాన్ని పొడిగా నూరడమేనా? పైకి చూడటానికి ఇది కేవలం ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా, ఒక భౌతికమైన పనిలాగా అనిపిస్తోంది. పైకలాగే అనిపిస్తుంది. కానీ ఈ మెకానికల్ ప్రాసెస్ వెనుక ఒక అద్భుతమైన డైనామిక్ ఎఫెక్ట్, అంటే ఒక గతిశీల ప్రభావం దాగి ఉంటుంది. ఇది కేవలం పౌడర్ చేయడం మాత్రమే కాదు, ఆ మూల పదార్థంలో దాగి ఉన్న నిగూఢమైన స్వస్థత చేకూర్చే శక్తిని, అంటే క్యూరేటివ్ పవర్ని మేల్కొల్పే ఒక గొప్ప ప్రక్రియ. వావ్, దాగి ఉన్న శక్తిని మేల్కొల్పడం అంటారా? వినటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ లాక్టోస్ని ఎందుకు ఎంచుకున్నారు బేస్గా? ఎందుకంటే మన మూల గ్రంథాల ఆధారంగా చూస్తే లాక్టోజ్ అనేది ఔషధపరంగా పూర్తిగా తటస్థమైనది, అంటే మెడిసినలీ ఇనర్ట్. దానికి సొంతంగా రోగాలను తగ్గించే లేదా పెంచే గుణం ఏమీ ఉండదు. రైట్. సో మన మూల పదార్థం యొక్క శక్తి మాత్రమే బయటకు వస్తుంది, లాక్టోజ్ది అడ్డు రాదనమాట. ఎగ్జాక్ట్లీ అండి. మరి ఆర్గానన్ ప్రాతిపదిక గురించి మాట్లాడుకుంటే మన సోర్సెస్ ప్రకారం దీనికి ఫౌండేషన్ ఎక్కడుంది? దీనికి మూలం మన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథంలోని అఫోరిజం 269. డాక్టర్ హానిమన్ గారు ఇందులో చాలా స్పష్టంగా ఒక మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు. నీటిలో అస్సలు కరగని పదార్థాలను, అంటే ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ని ఔషధాలుగా మార్చడానికి ఈ ట్రిట్యురేషన్ ద్వారానే సిద్ధం చెయ్యాలి అని చెప్పారు. ఒక్క నిమిషం, ఇక్కడే శ్రోతల తరపున నాదొక ప్రశ్న. అసలు కరగని పదార్థాలను నేరుగా తీసుకుంటే బాడీలో పనిచేయవు, సరే, కానీ మరి కరగని వాటిని ఔషధాలుగా ఎలా మారుస్తారు? అసలది పాజిబుల్ అవుతుందా? అదే ఇక్కడ మ్యాజిక్ అండి. అందుకే మనకు ట్రిట్యురేషన్ ఎందుకు అవసరం అనే పాయింట్ వస్తుంది. ప్రకృతిలో మనకు దొరికే బంగారం, పాదరసం, గంధకం అంటే గోల్డ్, మర్క్యూరీ, సల్ఫర్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి నీటిలో గాని ఆల్కహాల్లో గాని అస్సలు కరగవు. మీరు నీళ్లలో వేస్తే అలాగే ఉండిపోతాయి కదా. అవును, బంగారం నీళ్లలో ఎలా కరుగుతుంది? కరగదు. కరెక్ట్. అందుకే వీటికి తప్పనిసరిగా ఫస్ట్ ట్రిచ్యురేషన్ అంటే మొట్టమొదటి దశలో ఈ లాక్టోస్తో కలిపి నూరడం అనేది చెయ్యాలి. ఇలా చేసినప్పుడే అవి ద్రవరూపంలో కరిగే స్థితికి చేరుకుంటాయి. సాలిడ్గా ఉంటే కరగనివి నూరాక కరుగుతాయా? అవునండి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుంటే మీకింకా క్లారిటీ వస్తుంది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే ఒక పాలు మూలపదార్థం తీసుకుంటారు, దానికి 9 పాలుగాని లేదా 99 పాలుగాని లాక్టోస్ కలుపుతారు. అంటే 1:9 గాని 1:99 రేషియోలో గాని. అలా తీసుకుని నిరంతరంగా నూరుతారు. కంటిన్యూస్ గ్రైండింగ్ అనమాట. ఒక రోలు అంటే మోటార్ అండ్ పెస్టల్ తీసుకుని నిర్దిష్టమైన పద్ధతిలో నూరుతూనే ఉంటారు. ఎంతసేపు నూరుతారలా? ఉదాహరణకు మన సోర్సెస్లో షూస్లర్ పద్ధతి గురించి ఒక మాట ఉంది. ఆ బయోకెమిక్ పద్ధతిలో అయితే కనీసం 2 గంటల పాటు నిరంతరంగా నూరుతారు. వావ్, 2 గంటలా? కంటిన్యూస్గా ఒక సాలిడ్ని లాక్టోస్తో కలిపి 2 గంటలు మాన్యువల్గా నూరడమంటే అది చాలా కష్టమైన పనే. అవునండి, చాలా ఓపిక కావాలి. ఇది ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్గా వెళ్తుంది. ముందుగా మీరన్నట్టు ఒక పాలు మందు 99 పాలు లాక్టోస్ కలిపి నూరితే అది 1C అవుతుంది. ఓహో,
దాన్ని 1C అంటారా? మరి 2C ఎలా చేస్తారు? ఆ తయారైన 1C మిశ్రమం నుంచి మళ్లీ 1 పాలు తీసుకుని దానికి కొత్తగా 99 పాలు లాక్టోస్ కలిపి మళ్లీ నూరుతారు. అప్పుడది 2C అవుతుంది. ఆ తరువాత మళ్లీ అందులోంచి 1 పాలు తీసుకుని నూరితే 3C అవుతుంది. లేదా 1X, 2X, 3X ఇలా కూడా చేస్తారు. అర్థమైంది. ఇలా ఈ ఘన పదార్థాల దశలన్నీ పూర్తయిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి అంటే ద్రవ రూపంలోని లిక్విడ్ డైల్యూషన్కు వెళ్తుందన్నమాట. కరెక్ట్ అండి. ఆ, మరి ఈ ట్రిట్యూరేషన్ సమయంలో అసలు ఆ పదార్థంలో ఏం జరుగుతుంది? కెమికల్గా గాని ఫిజికల్గా గాని? బేసిక్గా ఈ నూరే ప్రక్రియలో ఆ పదార్థం యొక్క కణాల పరిమాణం అంటే పార్టికల్ సైజ్ బాగా తగ్గిపోతుంది. అవి ఎంత సూక్ష్మంగా విడిపోతాయంటే దాని ఉపరితల వైశాల్యం సర్ఫేస్ ఏరియా అంటాం గదా, అది విపరీతంగా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల ఏమవుతుంది? మన సోర్స్లో దీని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారండి. ఒక అణువును విడగొట్టినప్పుడు అంటే స్ప్లిటింగ్ ఆఫ్ అన్ ఆటమ్ జరిగినప్పుడు ఎంతటి బ్రహ్మాండమైన డైనమిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఈ ట్రిట్యూరేషన్లో కూడా అదే స్థాయిలో పదార్థంలోని శక్తి మేల్కొంటుంది అని చెప్పారు. అబ్బా, ఒక్క నిమిషమండి. అణు విస్ఫోటనం అంటే అదొక న్యూక్లియర్ ఎనర్జీ లెవెల్ కదా. ఆ పోలిక వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కేవలం నూరడం వల్ల అణు విస్ఫోటనం రేంజు శక్తి వస్తుందా? ఇక్కడ అణు విస్ఫోటనం అనేది ఒక పోలిక మాత్రమే. కానీ సైంటిఫిక్గా చూస్తే ఆ చిన్న కణాల స్థాయిలో బ్రౌనియన్ మూమెంట్ అనేది మొదలవుతుంది. అంటే కణాలు విపరీతమైన గతిజ శక్తితో కదులుతూ ఉంటాయి. ఒక జడమైన లోహం ఒక్కసారిగా జీవం వచ్చినట్లుగా మారుతుంది. రైట్, అర్థమైంది. పవర్ను పెంచే ఈ పొటెన్షైజేషన్కి ఇది మొట్టమొదటి పునాది రాయిలాంటిదనమాట. సాలిడ్గా ఉన్నప్పుడు మూవ్ అవ్వలేని కణాలు చిన్నవి అయ్యేసరికి సూపర్ యాక్టివ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. సో శ్రోతలకు మరింత క్లారిటీ ఇవ్వడానికి ఒక విషయం విడమర్చి చెప్పాలి. ట్రిట్యూరేషన్ అనేది ఘనపదార్థాల కోసం అంటే సాలిడ్స్ కోసం వాడే ప్రక్రియ. డైల్యూషన్ అనేది ద్రవ పదార్థాల కోసం అంటే లిక్విడ్స్ కోసం వాడేది. అవునండి. ఈ రెండూ కలిస్తేనే పొటెన్షైజేషన్ అంటే శక్తీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. మరి ఈ ట్రిట్యూరేషన్కి సంబంధించి మన వైద్యం మూలాల నుండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వినడానికి ఇది చాలా థియరిటికల్గా ఉంది కదా. చాలా ఉన్నాయండి. మొదటి ఉదాహరణ గోల్డ్. ఆరం అంటాం కదా, ఇందాక మనం అనుకున్నట్లు ఇది నేరుగా ద్రవంలో కరగదు కదా. అవును, డైరెక్ట్ లిక్విడ్ కాదు కదా అది. సో దానికి తప్పనిసరిగా ట్రిట్యూరేషన్ అవసరం. ఈ ప్రాసెస్ చేశాక ఆ కఠినమైన బంగారం మనిషిలోని తీవ్రమైన డిప్రెషన్ని తగ్గించే గొప్ప మందుగా మారుతుంది. వావ్! బంగారం మానసిక స్థితిపై పనిచేస్తోందా? అవునండి. అలాగే రెండవ ఉదాహరణ చూసుకుంటే క్యాల్కేరియా. ఇది ముత్యపు చిప్పల లోపలి పొర అంటే మదర్ ఆఫ్ పర్ల్ నుంచి తీసిన పౌడర్ ఫామ్. ఓహో, ముత్యపు చిప్పల్నుంచి తీస్తారా? యా, ఇది నీటిలో కరిగేంతవరకు లాక్టోస్తో ట్రిట్యూరేషన్ ద్వారా పొటెంటైజ్ చేయబడుతుంది. శరీరంలో కాల్షియం లోపానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సిలిషియా అనే ఒక కఠినమైన రాయిని కూడా ఇలాగే పొడి చేసి మందుగా మార్చుతారు. ఒక రాయిని నూరి మందుగా మార్చడమంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడొక విషయం అండి, చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ గురించి మనం వార్న్ చేయాలి. అవునండి, ఏంటది? ఈ ట్రిట్యూరేషన్ ప్రాముఖ్యతను ఇగ్నోర్ చేయడం లేదా ఈ పొటెన్సీ అనే కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోవడం అనేది హోమియోపతి పనితీరుపై ఒక తప్పుడు అవగాహనకు దారితీస్తుంది. చాలామంది ఇవి జస్ట్ షుగర్ పిల్స్ కదా అని లైట్ తీసుకుంటారు. కరెక్ట్గా చెప్పారు. ఆ వెలుకున్న సైన్స్ అర్థం కాకపోవడం వల్లే ఆ తప్పు అండర్స్టాండింగ్ వస్తోంది. ఇక్కడే మనకు దీని క్లినికల్ ప్రాముఖ్యత అంటే వైద్యపరంలో ఇది ఎందుకు ముఖ్యమనేది తెలుస్తుంది. క్లినికల్గా దీని రోల్ ఏంటి? మీరు ఒక మందును ఎంత ట్రిట్యూరేట్ చేస్తారు అన్న స్థాయి ఆ మందు శరీరంలో ఎంత లోతుగా పనిచేయగలదు అంటే దాని పొటెన్సీ డెప్త్ని నిర్ణయిస్తుంది. అలాగే దాని యాక్షన్ ఇంటెన్సిటీ ఎంత అనేది కూడా డిసైడ్ చేస్తుంది. ఓహో, అంటే మనం నూరే కొద్దీ దాని డెప్త్ పెరుగుతుందన్నమాట. అవునండి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో అంటే క్రానిక్ డిసీజెస్లో ఆ మందు లోతైన ప్రభావం చూపడానికి డీపర్ యాక్షన్కి పునాది వేసేదే ఈ ట్రిట్యూరేషన్ ప్రక్రియే. ఇదంతా వింటుంటే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోందండి. ఆర్గనన్లోని అఫోరిజం 269 అనేది కేవలం ఒక రూల్ కాదు, మందుల తయారీకి అది ఒక కోర్ రెఫరెన్స్ లాంటిది. యా, ఖచ్చితంగా. శరీరంలోని ప్రతి జీవకణంలోకి మందు నేరుగా చొచ్చుకుపోవడానికి ఈ సూక్ష్మీకరణ ఎంతో అవసరం.
ఆ కరగని రాళ్లను సైతం మన శరీరానికి ఉపయోగపడేలా చేసే ఏకైక మార్గం ఇదే అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అవును. సో శ్రోతల కోసం ఈరోజు డీప్ డైవ్ యొక్క సమ్మరీ చూసుకుంటే మనం ట్రిచ్యురేషన్ డెఫినిషన్ చూసాము, దాని పర్పస్ ఏమిటి, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అండ్ ఫైనల్గా దాని క్లినికల్ రెలవెన్స్ ఏమిటనేది విశ్లేషించాము. కరెక్ట్. ముఖ్యంగా ఇది పొటెంటైజేషన్ యొక్క మొట్టమొదటి దశ అని మరొక్కసారి నొక్కి చెప్పాలి కదా. అవునండి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నది ట్రిచ్యురేషన్ ప్రాసెస్ మరియు దాని ఇంపార్టెన్స్. తదుపరి ఎపిసోడ్స్లో మనం ఇంకా డీప్గా వెళ్ళబోతున్నాం. ఎపిసోడ్ 44 పార్ట్ 2లో డైల్యూషన్ ప్లస్ సక్సెషన్ గురించి, అలాగే ఎపిసోడ్ 45 పార్ట్ 1లో థియరీ ఆఫ్ పొటెన్సీ గురించి చాలా ఉత్సాహంగా చర్చించబోతున్నాం. వావ్! నెక్స్ట్ టాపిక్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక అద్భుతమైన ప్రశ్న వదలాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఒక సాధారణమైన గవ్వను గాని లేదా ఎందుకు పనికిరాదు అనుకునే ఒక కఠినమైన రాయిని గాని నిరంతరంగా నూరడం ద్వారా దానిలోంచి మనిషి ప్రాణాలను నిలబెట్టే అద్భుతమైన డైనమిక్ ఎనర్జీ బయటకొస్తుందంటే ఈ ప్రకృతిలో మన కంటికి కనిపించకుండా కేవలం సరైన ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న ఇంకెన్ని అనంతమైన శక్తులు దాగి ఉన్నాయో కదా. అబ్బా, నిజంగా అద్భుతమైన ప్రశ్న అండి. ప్రతి జడ పదార్థం వెనుక ఒక చైతన్యం దాగి ఉందని ఆలోచిస్తేనే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి. ఈ థాట్తోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.